హరే కృష్ణ. ఇప్పుడు మనం భగవద్గీత అధ్యయనం 1 శ్లోక 2 చూద్దాం. సంజయువాచ దృష్ట్వాత్ పాండవానీకం వ్యూఢం దుర్యోధనాస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. సంజయ ఏమని చెప్పారంటే, పాండవుల సైన్యం యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్టు చూసి రాజా దుర్యోధనుడు తన గురువు అయిన ద్రోణాచార్యుని దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. దీన్ని కొంచెం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మొదటి శ్లోకంలో ధృతరాష్ట్రుడు మాట్లాడాడు. అతనికి ఒక భయం ఉంది. ఈ యుద్ధం ధర్మక్షేత్రం కురుక్షేత్రంలో జరుగుతుంది కాబట్టి నా కుమారులు అంటే కౌరవులు ఇక్కడ భగవంతుని గురించి ఆలోచించి యుద్ధం మానేసి పాండవులకు రాజ్యం ఇస్తారో అని ఒక భయం ఉంది. ఇప్పుడు సంజయ చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే, దుర్యోధనుడు పాండవుల సైన్యం చూసి భయపడి ఉన్నాడు. కానీ బయటకు మాత్రం డిప్లొమసీతో తన గురువు దగ్గరికి వెళ్ళి రాజా దుర్యోధనులా మాట్లాడుతున్నారు. ఇలా బయట చూపే తెలివి అంటే రాజనీతి కొన్నిసార్లు ఉపయోగపడుతుంది, కానీ మన హృదయంలోని భయం పూర్తిగా పోదు. నిజమైన భయరహిత స్థితి ఎక్కడ వస్తుందంటే కృష్ణుని శరణ్ తీసుకోవడంలో వస్తుంది. కలియుగంలో కృష్ణుని శరణ్ తీసుకోవడం హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. దుర్యోధనుడు డిప్లొమసీతో తాత్కాలికంగా భయాన్ని దాచుకున్నాడు. కానీ మన జీవితంలో నిజమైన శాంతి భయరహితత్వం కావాలి అంటే కృష్ణుని శరణ్ తీసుకోవడం జపం చేయాలి. హరే కృష్ణ.